హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా హస్బెండ్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనం అయ్యేంత వరకు ఏం తినకుండా ఉందామని చెప్పి చెరుకు రసం అయితే తాగాము. మా ఫ్రెండ్లో ఒక ఆంటీ వెళ్తున్నారు కదా, తనైతే మా దగ్గర కొబ్బరికాయలు కొనుక్కోండి, మీ స్లిప్పర్స్ హెల్మెట్స్ మేము చూస్తూ ఉంటామని చెప్పారు. మనం టెంపుల్ ఎంట్రీ అవ్వగానే చాలామంది అయితే కొబ్బరికాయలు కొనుక్కోమని చెప్పి చాలా ఫోర్స్ చేస్తారు. ఆ టైంలో మనకైతే చాలా ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా సాటర్డే వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంతమంది ఉన్నా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా దర్శనం అయితే అయ్యింది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు లాకర్స్లో పెట్టుకునే వాళ్ళం అనమాట ఫోను. ఇప్పుడైతే అలో చేస్తున్నారు, కానీ క్యాప్చర్ చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా చెట్టుకి థ్రెడ్ కడితే కోరికలు నెరవేరుతాయని నమ్మకం అనమాట. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా టాయ్స్, బ్యాగ్స్, గర్ల్స్ యాక్సెసరీస్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే గజస్తంభం నుంచి బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ టెంపుల్ క్యాప్చర్ చేసింది. ఇంకా మేమైతే మీల్స్ తీసుకున్నాము, మంచిగా తిన్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా తీసుకుందాము, ఫస్ట్ టైం కదా వచ్చింది అని చెప్పి అన్నీ విజిట్ చేసాము. కాస్ట్ అయితే చాలా ఉంది, కానీ అన్నీ బాగున్నాయి. డిఫరెంట్గా ఫ్రూట్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అలా చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా, బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. వీసా టెంపుల్ అని కూడా అంటారు కొంతమంది. వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటానికి లేకపోతే జాబ్స్ పర్పస్ ఇలా వెళ్ళడానికి వీసా అప్రూవ్ అవుతుందని గట్టి నమ్మకంతో ఇక్కడైతే వచ్చి దర్శనం చేసుకుంటారు. కొంతమంది అయితే 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారు కోరిక నెరవేరిన తర్వాత. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 o'clock, మళ్ళీ ఈవినింగ్ 4 to 7 o'clock అనమాట. ఇంకా ఇక్కడ దగ్గరలో అయితే లోటస్ టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్కి. నేను ఫస్ట్ టైం అనమాట రావడం. ఇంకా లోటస్లో మొత్తం టెంపుల్ వైబ్ అంతా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ గాడ్ వచ్చేసి శివుడు అనమాట. ఇంక ఇక్కడైతే మనకి ఫోన్ అలో ఉంది, క్యాప్చర్ చేసినా ఏమనరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా అంటే చాలా నచ్చింది. ఇంక ఇక్కడ మెయిన్ గాడ్ శివుడైతే ఇంకా చుట్టుపక్కల అంతా వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, ఇంకా విఘ్నేశ్వరుడు ఇలా చాలానే ఉన్నాయి అన్నమాట శివుడు చుట్టూతా. కంపల్సరీగా విజిట్ చేయండి ఈ టెంపుల్ అయితే. ఇంక ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్ మ్యాప్ పెట్టమని చెప్పారు బాలాజీ టెంపుల్కి, కానీ నేను ఆ టైంలో చూసుకోకుండా మ్యాప్ రాంగ్ పెట్టాను. అది అనుకోకుండా లోటస్ టెంపుల్ సైడ్ వెళ్ళింది అనమాట. కానీ ఫుల్ హ్యాపీ అనిపించింది. లోటస్ టెంపుల్ ఒకసారి విజిట్ చేసాము, చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా చాలా బాగుంది కదా అని చెప్పి, నాలాగా మీలో ఎంతమందికి మ్యాప్ చూడడం రాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. కంప్లీట్గా వీడియో చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.